జరపల తడా పిఎస్ కోటా క్రాస్ రోడ్ నుంచి కోట వెళ్ళేదారు సార్. ఓకే ఏంది కడివేడు 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 చిలకూరు. గాంజా మీద తిరుపతి జిల్లా పోలీస్కి ముఖ్యంగా అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ మరియు వారి విభాగానికి వచ్చిన ఒక అత్యంత గొప్పమైన సమాచారాన్ని టాస్క్ ఫోర్స్ గాంజా టాస్క్ ఫోర్స్ తిరుపతి మరియు లోకల్ గూడూరు అండ్ నాయుడుపేట సబ్ డివిజన్ల ఫోర్స్ ముఖ్యంగా గూడూరు రూరల్ ఇన్స్పెక్టర్ మరియు సూళ్ళూరుపేట ఇన్స్పెక్టర్ మరియు వాళ్ళ ఎస్ఐలు మళ్ళీ తడ పోలీస్ విభాగం వీళ్ళుని పూర్తిగా గత 2 రోజులుగా ఆపరేట్ చేసినప్పుడు ఒక పుత్తూరుకు సంబంధించిన ఒక రిమూవల్ ఫ్రమ్ ద సర్వీస్ హోంగార్డు గత 2012లోనే అతను రిమూవ్ చేశారు. తర్వాత కాలంలో గిరిబాబు అనే వ్యక్తి, ఆ తర్వాత కాలంలో అతను చాలా క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయ్యాడు, అరెస్ట్ అయ్యాడు. ఆ తర్వాత అతను మరి కొంతమంది వ్యక్తులు కలిసి ఈస్ట్ గోదావరి తడ తుని దగ్గరికి వెళ్ళి దాదాపు 100 కిలోలు గాంజాని తీసుకొస్తున్నారనే సమాచారంతో ఒక పైలట్ వెహికల్ ఉంచుకొని ముందు ఇంకో వెహికల్లో తీసుకొచ్చినప్పుడు పక్క సమాచారంతో ప్రాపర్గా చాలా వెయిటింగ్ చేసి వీళ్ళందరినీ కూడా ఫస్ట్ పైలట్ వెహికల్ని పట్టుకోవడం జరిగింది. రెండో వెహికల్ వెళ్ళిపోతుంటే ఇన్ఫర్మేషన్ ప్రకారం మళ్ళీ చేంజ్ చేసి ఫస్ట్ చిల్లకూరు పోలీస్ స్టేషన్ దగ్గర కడివేడు క్రాస్ దగ్గర వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది ఇమ్మీడియట్గా. సో అక్కడ వాళ్ళ దగ్గర 72 కిలోల గాంజాను, తర్వాత 4 వ్యక్తులు, ఇంకొక కారు హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. ఈ కేసులో మొత్తం చిలుకూరు పోలీస్ స్టేషన్ లిమిట్లో 2 కార్లు, 72 కిలోల గాంజా, 4 వ్యక్తుల్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని కేసు రిజిస్టర్ చేసి ఇమ్మీడియట్గా వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్లో మళ్ళీ తగిన సమాచారం తీసుకొని నాయుడుపేట డిఎస్పీ వాళ్ళ సమక్షంలో తడ పోలీస్ స్టేషన్ 0.3 సిటీ దగ్గర ఇంకొక కారు మరి 28 కిలోల గాంజా మరియు షారుఖ్ ఖాన్ అనే ఒక వ్యక్తి, ఇతను ఆల్రెడీ ఇంతకుముందు గాంజాలో తర్వాత ఈ మర్డర్ కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యాడు. ఇతన్ని ఇంకొక వ్యక్తిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా తమిళనాడు ప్రాంతానికి, తర్వాత కొంత తమిళనాడు బార్డర్లో ఉన్న మన తిరుపతి జిల్లాకి సత్యవేడు ఏరియాకి వాడుకోవడానికి తెచ్చారని ఇప్పటివరకు కొంతవరకు ఆధారాలు ఉన్నాయి. ఫర్దర్ ఇప్పుడు వీళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసి ఫర్దర్ మళ్ళీ కోర్టు ద్వారా వీళ్ళని ఇంట్రాగేట్ చేయడం జరుగుతుంది. సో ఈ మొత్తం సీజర్లో ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ లింకేజెస్ని ఇంకా పూర్తిగా తీసుకొని ఎవరైతే ఈ వీళ్ళ ద్వారా మళ్ళీ ఫర్దర్ కలెక్ట్ చేసి మళ్ళీ ఇంకొకరికి సప్లై చేయడము, వాళ్ళదంటే మళ్ళీ ఎవరైతే వినియోగదారులు ఉన్నారో అంతవరకు కూడా మొత్తం విచారించి వీళ్ళందరిపై చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ సీజర్ ద్వారా కేవలం ఇది తిరుపతి జిల్లాకు సంబంధించింది కాదు, ఇది రైట్ ఫ్రమ్ నార్దర్న్ ఆంధ్రప్రదేశ్ ఆర్ ఒరిస్సా అక్కడి నుండి తీసుకొస్తూ తమిళనాడుకి తీసుకెళ్తున్న దాన్ని కూడా పట్టుకొని దీంట్లో ఫర్దర్ ఇటువంటివి మళ్ళీ జరగకుండా చేయడానికి వర్కౌట్ చేసిన అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్
మరియు డిఎస్పి గూడూరు అండ్ డిఎస్పి నాయుడుపేట, సులూరుపేట ఇన్స్పెక్టర్, గూడూరు రూరల్ తుని ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరినీ కూడా అభినందించడం జరుగుతుంది. సో మీడియా ద్వారా ఈ గాంజా విషయంలో ఎవరైతే సప్లై చేస్తున్నారో, ఎవరైతే వినియోగిస్తున్నారో వారి సమాచారాన్ని ఇస్తే తప్పకుండా వారి సమాచారాన్ని వారు ఇచ్చిన వారిని గోప్యంగా ఉంచి పూర్తిగా తిరుపతి జిల్లాని గాంజా ఫ్రీ జిల్లాగా చేయడం అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ధ్యేయంతో పనిచేస్తున్నాం. ప్రతిరోజు రైల్వే స్టేషన్స్, బస్ స్టాండ్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీనికి మీడియా మరియు ప్రజలు కూడా సహకరించాలని కోరుకుంటున్నాం. బహుశా అది వాళ్ళు ఆ విధంగా వాడితే పట్టుకోకూడదు అని చెప్పి వాడి ఉండొచ్చు. దానికి రాజకీయ కోణం అనేది ఏంది లేదు. ఓకే.